న్యూస్ తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారితీసింది. వాహబ్ చౌక్ వద్ద డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీనిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. డైరెక్షన్ మీకు వస్తే అట్టాక్ వచ్చారు. ఈ రోజు మీరు అట్టాక్ వచ్చారు. మంత్రి గారు ఆఫీస్ నుండి డైరెక్షన్ వస్తే లేదమ్మా మేము ఒప్పుకోం. ఏం మాట్లాడదు ఏం ఒప్పుకోం. ఎంత ధైర్యం మీకు? ఎంత ధైర్యం ఉంటా? గత 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు మీరంతా. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు. మాకు కూడా చాలా కంప్లైంట్ వస్తాయి. చెప్పండి కొట్టేస్తా ఉంటారా? ఎవడమ్మా కంప్లైంట్? మాకేం సంబంధం? చూడమ్మా ఇదిగో ఒక నిమిషం ఆగమ్మా. ఇదిగో చేసుకోమ్మా. పోలీసు వాళ్ళు మేము చేసేది కాదు కదా. అది మేము చేసేది కాదు కదా. తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారితీసింది. వాహబ్ చౌక్ వద్ద డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీనిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, నవీన్ గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆలపాటి రాజా ఫ్లెక్సీ తొలగింపు వివాదానికి దారితీసింది. తెనాలి పట్టణంలోని వహాబ్ సెంటర్ లో డివైడర్ మధ్యలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజాకి పేరుతో కూడా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ డివైడర్ మధ్యలో ఫ్లెక్సీలు ఉండడానికి వీలు అంటూ కూడా మున్సిపల్ అధికారులు తొలగించే ప్రయత్నం చేయడంతో తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇది మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు మీరు తొలగిస్తున్నారంటూ కూడా అక్కడున్న టీడీపీ నాయకులు అయితే మున్సిపల్ అధికారులను నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎక్కడైతే ఫ్లెక్సీలు తొలగిస్తున్నారో అక్కడ టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా పోలీసుల సహాయంతో ఆలపాటి రాజా ఫ్లెక్సీలను బలవంతంగా తొలగించి టీడీపీ క్యాడర్ తోసివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులకను తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాగ్వివాదం తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. పోలీసుల తీర్పు, మున్సిపల్ అధికారుల తీర్పు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆలపాటి రాజా తొలగించిన ఫ్లెక్సీలకు అయితే పాలాభిషేకం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తెనాలి నియోజకవర్గంలో ఒక ఫ్లెక్సీ వివాదం కూటమి పార్టీలో చిచ్చు పెట్టే విధంగా అయితే అక్కడ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. దీనికి మరి అక్కడ పరిస్థితి భవిష్యత్తులో ఎలా మారబోతున్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.